जिले जगत्याल के कोरटला रुकन असेंबली डॉक्टर संजय राव की जानिब से किसानों के हकूक़ के लिए पदयात्रा का आगाज़ कोरटले से जगत्याल तक किया गया। आज जगत्याल पदयात्रा की आमद पर बीआरएस पार्टी के सबका वजीर हरीश राव ने इस पदयात्रा में हिस्सा लिया। इस मौके पर जगत्याल न्यू बस स्टैंड चौराहे पर हरीश राव ने खिताब करते हुए कहा कि रियासती वज़ीर रेवंत रेड्डी ने 100 दिन में 6 गारंटी स्कीमों पर अमल करने का ऐलान किया था, जो अवाम के लिए झूठा साबित हुआ। अभी तक ओल्ड पेंशन के तहत बुजुर्गों को हर माह 4,000 रुपये नहीं दिए गए। ख़वातीन को बहनों को हर माह 2,500 रुपये देने का वादा किया था। सीएम क्यों झूठे वादे करके आवाम को गुमराह कर रहे हैं? किसानों को रैतु बंधु रैतु भरोसा नहीं दिया जा रहा है। किसानों के बारिश चावल नहीं खरीदा जा रहा है। इस ताल्लुक से बाद हरीश राव ने जिला कलेक्टर से मुलाकात करते हुए किसानों के मसाइल के ताल्लुक से वाकिफ करवाया और मीडिया से मुखातिब करते हुए कहा कि 2 लाख कर्ज माफ़ करने और 500 रुपये बोनस देने का मुतालबा किया। इन्होंने मजीद कहा कि जगत्याल जिले में अभी तक सिर्फ 30,000 मैट्रिक टन धान खरीदा गया है, जबकि 4.5 लाख मैट्रिक टन धान खरीदना बाकी है। रियासती हुकूमत पर तनकीद करते हुए कहा कि खरीदारी में हुकूमत मुकम्मल तौर पर नाकाम रही है। अब तक किसी भी किसान को 500 रुपये बोनस भी नहीं दिया गया। రూపాయి కూడా బోనస్ ఇవ్వలేదు అంటే ఈ ముఖ్యమంత్రి మాటలు ఏదైతే వడ్లకు బోనస్ అనేది బోగస్ అనేది స్పష్టంగా తేలిపోయింది. మొత్తం జగిత్యాల జిల్లాలో 1 రూపాయి ఒక రైతు కూడా బోనస్ రాలేదు. 1 కిలో కూడా సన్న వడ్లు ఇప్పటిదాకా కొనలేదు. ఆ దొడ్డు వడ్లు కూడా ఎంత కొన్నారు అంటే కేవలం 30,000 మాత్రమే. అంటే దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల జగిత్యాల జిల్లాలో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు దళార్ల పాలైపోయింది. రైతులు ప్రతి క్వింటాల్ మీద 400 నుంచి 500 రూపాయలు ఈరోజు నష్టపోతూ ఉన్నారు. నువ్వు 500 బోనస్ ఇస్తా అన్నావు, బోనస్ ఇవ్వలేదు కానీ 500 రూపాయలు తుట్టి చేసిండు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఒక్కొక్క రైతుకు క్వింటాల్ మీద 1000 రూపాయల నష్టం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇది మేము చెప్తున్న లెక్కలు కాదు, జిల్లా కలెక్టర్ గారు చెప్తున్న లెక్కలు. ఈ జిల్లాలో పోయిన సంవత్సరం వానకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మా గంగుల కమలాకర్ గారు జిల్లా మంత్రిగా, సివిల్ సప్లైస్ మంత్రిగా, విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు 4 లక్షల పైచిలకు వడ్లు కొన్నాం. ఈ సంవత్సరం పంట ఎక్కువ పండింది, సాగు ఎక్కువ జరిగింది, కాలం మంచిగా అయింది. ఇంకో 50,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ రావాలనుకున్నాం. అంటే 4,50,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొనాలి. కానీ కొన్నదెంత? 30,000 మాత్రమే. 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ధాన్యం దళార్ల పాలైపోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. దీనివల్ల ఎంత నష్టపోయింది రైతు? 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 500 రూపాయలు ఇస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క జిల్లాలో ఇప్పటికే రైతులకు నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తా అని చెప్పి కనీసం మేలు చేయలే కానీ కీడు చేస్తా ఉంది. ఉన్న రైతు బంధును ఎగ్గొట్టిండ్రు, రుణమాఫీ చేయలేదు, బోనస్ బోగస్ అయింది. కనీసం ఎంఎస్పీ కన్నా వడ్లు కొన్నదా ఈ ప్రభుత్వం అంటే వడ్లు కూడా కొనలేదు. మీరు రైతు బంధు పెట్టుబడి సాయం చేయని వాళ్ళు కనీసం వడ్లన్న కొనాలి కదా, జాగ్రత్తగా రైతులకు న్యాయబద్ధంగా రావాల్సిన మద్దతు ధరనే రావాలి కదా. కానీ ఈరోజు ఈ జిల్లాలో మద్దతు ధర కూడా రైతులకు దక్కడం లేదు అని ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది. అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే సగం వడ్లు దళార్ల పాలైపోయినాయి. ఆ ఉన్న సగం అన్నా ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, మేల్కొనండి, మిల్లుల టైఅప్ చేయండి, వెంటనే వడ్లు కొనాలి, రైతులకు మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతులకు దక్కడం లేదు అని ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది. అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఇప్పటికే సగం వడ్లు దళార్ల పాలైపోయినాయి. ఆ ఉన్న సగం అన్నా ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, మేల్కొనండి, మిల్లుల టైఅప్ చేయండి, వెంటనే వడ్లు కొనాలి, రైతులకు మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.